నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యమధర్మరాజు వినాయకుని వేషధారణలతో వాహనదారులకు హెల్మెట్ పై వినూత్నంగా అవగాహన కల్పించిన పోలీసులు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విధులను బహిష్కరించి నిరసన తెలిపిన తెనాలి బార్ అసోసియేషన్. వాణిజ్య బ్యాంకుల కంటే రుణములు సరళతరంగా ఇవ్వటంలో ఏలూరు బ్యాంకు ముందు వరుసలో ఉందని శేష్ కుమార్ అన్నారు. స్థానిక దేవి చౌక్ రోడ్లో సోమవారం సాయంత్రం ఏలూరు బ్యాంక్ ఆవరణలో జరిగిన ఖాతాదారుల సమావేశానికి బ్యాంక్ మేనేజర్ శేష్ కుమార్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. శేష్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తక్కువ వడ్డీలో బంగారంపై రుణములు అందచేయుట, 10 లక్షల వరకు ఎటువంటి ఆదాయ రుజువులు అవసరం లేదని అన్నారు. అసిస్టెంట్ మేనేజర్ రవిమోహన్ మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుని అవసరాలకు వ్యక్తిగతంగా సిబ్బంది హాజరవుతారని, చిన్న ఖాతాదారులకు అధిక ప్రాధాన్యతనిస్తూ బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ అందుబాటులోకి అందించడమే ప్రధాన ఆశయంగా బ్యాంక్ వ్యాపారాన్ని చేస్తున్నామని వివరించారు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, పెరుగు మల్లికార్జునరావు, అక్రమశెట్టి సాంబశివరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, రాజవత్తుని బ్రహ్మం, ఓబులశెట్టి రమేష్ బాబు, ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు బ్యాంక్ సిబ్బంది దుర్గాభవాని సమావేశాన్ని పర్యవేక్షించగా పఠాన్ మాలిక్ వందన సమర్పణ చేశారు. మార్కెటింగ్ మేనేజర్ గుంటుపల్లి ఉషా కిరణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా గవర్నమెంట్లో ఓపెన్ చేయడం జరిగింది. 3 బ్రాంచులు ఉన్నాయి గుంటూరులో. ఒకటి పిడుగురాళ్ళ, ఇంకోటి మాచర్లో ఉన్నది. ప్రస్తుతం నర్సరావుపేటలో ఒక 4 రోజుల క్రితం ఓపెన్ చేయడం జరిగింది. సో 7 శాఖలతోటి బ్యాంక్ నడపబడుతోంది. గొల్లపూడి లైసెన్స్ వచ్చి ఉన్నది. ఆ గొల్లపూడి బ్రాంచ్ కూడా త్వరలో ఓపెన్ చేయబోతారు. సో ప్రస్తుతం మాకు ఇక్కడ డిపాజిట్స్, రకరకాల డిపాజిట్లు, అడ్వాన్సెస్ ఉన్నాయి. ఈ అడ్వాన్సెస్ కూడా 10 లక్షల లోపు అయితే కనుక సెక్యూరిటీ ఉండి సిబిల్ రిపోర్ట్ సరిగ్గా ఉంటే కనుక అడ్వాన్సెస్, గోల్డ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ అన్ని రకాలుగా ఇస్తున్నాము. ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంకు కొత్తగా వచ్చింది కాబట్టి బ్యాంకింగ్ అనేది ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉండడం, కాంపిటీషన్ చాలా అధికంగా ఉంది. ఆయన 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా బ్యాంకు సంబంధించి అటెండ్ అవుతారు. ఇటువంటి వ్యక్తిత్వం తప్పకుండా ఈ బ్రాంచ్ అభివృద్ధిలోకి వస్తుంది, అందులో డౌట్ లేదు. రెండోది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే డిఎల్ కాంతారావు గారు పేరు తెలియని వాళ్ళు తెనాలి చుట్టుపక్కల తెలుస్తారు. నేను తెలియదని నేను అనుకోను. ఎందుకంటే ఒక వ్యాపార రంగంలో, బ్యాంక్ రంగంలో చూసినా, సేవా రంగంలో చూసినా ఆయన తిరుగులేని వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తిని కూడా ఈ ఖాతాదారు సమావేశాన్ని పిలిచి ఈ ఖాతాదారు సమావేశం అందించినందుకు ఈ నిర్వాహకులకి నేను అభినందన చెప్తున్నాను. ఇది బ్యాంక్ బజార్ అయిపోయింది, వెరీ కాంపిటేటివ్. ఇప్పుడు ఎలా అంటే మనకు బాంబేలో ఒకే కాంప్లెక్స్లో 15 బ్యాంకులు ఉన్నాయి. ఎవరో కస్టమర్ వచ్చినా కూడా ఒక్కొక్క లాక్కెళ్తూ ఉంటాడు. ప్రస్తుతం పరిస్థితులు ఇక్కడ అట్లాగా ఉన్నాయి. కాకుండా ఇవాళ ఒక కస్టమర్ని మనం కాపాడుకోవాలంటే ఓన్లీ సర్వీస్, ఇంకేం లేదు. ఎందుకంటే కుడియడంగా ఇంట్రెస్ట్లు అవే, కుడియడంగా సర్వీసులు అవే. కాకపోతే ఆ కస్టమర్ ర్యాపోర్ట్, పర్సనల్ అటెండెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కంపల్సరీ కూడా అభివృద్ధి చెందుతుంది. వాహనదారులు హెల్మెట్ ధరించి క్షేమంగా గమ్యం చేరాలని సిఐలు రమేష్ బాబు, మల్లికార్జునరావు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం తెనాలి ఓవర్ బ్రిడ్జ్ పై వాహనదారులు హెల్మెట్ ధరించాలని ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. వినూత్నంగా వినాయకుడు యమధర్మరాజు వేషధారణలో వాహనదారులకు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేయరాదని వాహనదారులకు వినాయకుడు యమధర్మరాజు వేషధారణలో ఉన్నవారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని, హెల్మెట్ ధరించకపోవడం వలన రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు తలకు బలమైన గాయం తగలడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని వారు అన్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఉంటే తలకు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని వారు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వలన మరణించే వారిలో ఎక్కువగా తలకు గాయాలై మరణించడం జరుగుతుందని, దానిని నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని వారు తెలిపారు.
చిన్న చిన్న ఇబ్బందులను చూపి హెల్మెట్ ధరించడం పక్కన పెట్టడం సరైన కారణం కాదని, ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, తలకు బలమైన గాయాలు తగలకుండా ప్రాణాలు కాపాడటంలో హెల్మెట్ పాత్ర ముఖ్యమైనదని, అది తెలుసుకుని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనదారులకు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అదేవిధంగా త్రిబుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే మైనర్లు వాహనాలను నడిపితే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఈ రోజున తెనాలి పోలీసు వారి చేత ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు మార్కెట్ ఏరియాకి రావడం జరిగింది. ఈ మార్కెట్ ఏరియా వద్ద మనకి హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు తలకి దెబ్బలు తగలకుండా ఉంటుంది, అంతేకాకుండా లైఫ్ అనేది సేవ్ అవుతుంది. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించండి. దీని మీద మనకి ఒక రోల్ ప్లే చేయడం కోసం అని చెప్పేసి మనం ఈ యాక్టర్స్ని వీళ్ళని తీసుకురావడం జరిగింది. వీళ్ళు కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ టౌన్లో నిర్వహిస్తూ ఉన్నారు. దీని మీద మీ అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా కోఆపరేట్ చేయాలి. ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా మన తెనాలి పట్టణంలో యమధర్మరాజు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరిస్తేనే మీకు మంచి సురక్షితంగా ఉంటుంది, మీ ప్రాణాలకు ముప్పు ఉండదు. కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటూ, అందులో జనవరి 1 వస్తూ ఉంది, 31 ఇయర్ ఎండింగ్ అవుతుంది. దీని సందర్భంగా కూడా నైట్ పూట అనవసరంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటే ఎటువంటి ప్రాణాలకు అపాయం ఉండదని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ మా ఈ చిరు విన్నపాన్ని అందరూ మన్నించవలసిందే కోరుచున్నాము. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, మీ యొక్క ప్రాణాలను మీరు కాపాడుకోండి. అధిక వడ్డీల పేరుతో తమను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెంచుపేట ఇందిరానగర్ నివాసితులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 2019లో తన తండ్రి గంగయ్యకు ఇందిరానగర్ కాలనీకి చెందిన వడ్డీ వ్యాపారి 50,000 చొప్పున ₹1,00,000 నగదు 2 దఫాలుగా ₹10 వడ్డీకి ఇచ్చారని, వడ్డీ కింద తన తండ్రి పేరు మీద ఇతరుల వద్ద అప్పుగా వడ్డీకి డబ్బులు ఇప్పించి ఆ నగదును అదేవిధంగా తన తండ్రి పేరు మీద చిట్టీలు వేసి ఆ చిట్టీ డబ్బులను కూడా వడ్డీ వ్యాపారి తీసుకున్నాడని, ఇప్పటికీ 6 సంవత్సరాలుగా 18 లక్షల రూపాయలను వడ్డీ వ్యాపారికి చెల్లించామని, ఆయన తమ బాకీ తీరలేదని, తన తాతయ్య ఇంటిని కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని బాధితురాలు కొమగిరి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేసినట్లు ఆమె తెలిపారు. వడ్డీలు తీసుకుంటున్నా, వడ్డీలు ప్రతి ఒక్కరు వడ్డీలు ఎంత కట్టించుకుంటున్నారు ఏంటి తెలియకుండా మా అవసరం కొద్ది మేము డబ్బులు తీసుకుంటున్నాం కాదనట్లా, కానీ వడ్డీల పేరుతో డబ్బులు ఎక్కువ లాక్కుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలియాలని చెప్పి మేము చెప్తున్నాము. ఈయన మా నాన్నగారు గంగయ్య గారు, నా తండ్రి నేను అట్లా చదివేయాలనుకున్నాడు. దాని ద్వారా ఆయన కొన్ని పరిస్థితులు బాగోక నాన్నకు తెలిసిన ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు. మేము 3 సంవత్సరాల నుంచి ఆయనకి వడ్డీ కూడా కడుతున్నాం. మేము కడుతున్నా కూడా మా డబ్బులు కావాలని చెప్పి కూర్చున్నాడు అని చెప్పి ఇల్లు పట్టా తీసుకెళ్ళి కట్టి మేము డబ్బులు కట్టినా కట్టలేదని చెప్పి ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయండి మీరు అని చెప్పి అమ్మగారు నాన్నగారు లేని సమయంలో మా ఇంటికి వచ్చి నా మీద, మా అక్క మీద, మా నాన్న మీద దాడి చేశారు. మేము 3 లక్షలు తీసుకున్నాం సార్. 3 లక్షలు తీసుకుంటే దానికి వడ్డీ 18 లక్షలు వేశారు. ఇల్లు పట్టా పెట్టాము. కొన్ని పరిస్థితులు ఇబ్బంది బట్టి మేము తీసుకున్నాం. నా చదువు ఆపేసుకున్నాను. మా నాన్నగారికి సహాయంగా ఉందామని చెప్పి నేను చదువు ఆపేసుకొని ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ తిరుగుతున్నా. ఎందుకంటే మా నాన్నగారు పని చేయలేరు, ఆయన కాలు అవిటి. కాబట్టి మా నాన్నగారికి నేను, మా అక్క, మా అమ్మ అందరూ సహకారంగా ఉన్నాం. ఆయన వల్ల ఇట్లా రోడ్డు మీదకి వస్తామని ఎవరు అనుకోలేదు. 3 లక్షలు తీసుకున్నారు సార్. 3 లక్షలు తీసుకుంటే నాన్నగారికి 18 లక్షలు వడ్డీ వేశారు. అయ్యే కాదు, మా నాన్నగారికి వచ్చే నెల పెన్షన్ కూడా వాళ్ళకే ఇచ్చాం. చిన్న చిన్న చీటీలు కూడా వాళ్ళే కట్టుకున్నారు. అవి కట్టుకుని కూడా మాకు కట్టలేదని చెప్పి చేశారు. మీరు ఇంకా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఇల్లు ఖాళీ చెబితే సాయంత్రం కల్లా మేము మీకు బాగోదు ఇళ్ళకి తాళాలు వేసుకొని వెళ్తామని చెప్పి అన్నారు. మేము ఇళ్ల పట్ట మీద తీసుకున్న డబ్బులు తీసుకట్టాము. నాన్నగారికి వచ్చిన పెన్షన్ కట్టాము. మళ్ళీ అది కాక పైగా చీటీ పాటలో 2 లక్షలు అవి 2 కట్టాం. మళ్ళీ అది కాకుండా మళ్ళీ చీటీలు వాళ్ళే ఇప్పించి మళ్ళీ వాళ్ళే తీసుకొని మా చేత కట్టించారండి. 60,000 చీటీలు 3 తీసుకున్నాం. అవి కడుతూనే ఉన్నాం. ఇంకా తీరలేదు అందరూ ఇదే మాట, తీరలేదని అదే చెప్తున్నారు. ఎంత కట్టాలి, మేము ఎంత కట్టాలో మాట చెప్పండి. యానాదులు మళ్ళీ యానాదులను ఎందుకు తీసుకొచ్చారో, యానాదులను చూసి డబ్బులు ఇవ్వలేదు అన్నారు. మేము మా కులం కూడా నమ్మలేదు సార్. మేము మా కులాన వాళ్ళం కూడా నమ్మలేదు. ఆయన నమ్మాం. మా నాన్నకి తండ్రి అని దెబ్బతీశాడు, పెదనాన్న అని చెప్పి మేము వెళ్ళాం. కానీ మమ్మల్ని ఇట్లా చేశాడు. ఇంకా 10 లక్షలు కట్టాలన్నారు సార్. 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం.
మమ్మల్ని పట్టించుకోవాలా, వాళ్ళ తరపే మాట్లాడారు. ఏదైనా అంటే మీరు డబ్బులు కట్టండి అన్నారు. ఎంతైనా కట్టాలి, మా మాట వినట్లేదు. అందుకు మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. వచ్చాడు గడపలో కూర్చొని ఉంటా, మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అన్నాడు. లేరయ్యా పనికి వెళ్ళి ఉంటారు అన్న. నువ్వు లే, ఇంటికి తాళం వేయాలి నేను అన్నాడు. ఎందుకు వేస్తారండి తాళం? ఈ ఇల్లు ముసలాయింది నాది, నాకు తెలవకుండా మీకు డబ్బులు ఎందుకు ఇచ్చారు? అంత డబ్బులు కడుతున్నాడు మేము. మా పిల్లోడు నమ్మిచ్చారండి మీరు మా పిల్లోడిని. నా ఇల్లు నేను తాళం ఎత్తే ఒప్పుకోను. నా పెళ్ళికి మనవాళ్ళకి చెందాలి. 3 మనవాళ్ళందరూ ఇల్లు మనవరాళ్ళు, వాళ్ళకి చెందాలని చెప్పి చచ్చిపోయాను. మరి నేను ఉండాలిగా నా ఇల్లు చెప్పయ్యా. నేను కష్టమే చేశాము, ఇష్టమే చేశాము. నాకు తెలవకుండా ఎందుకు ఇచ్చారండి మీరు డబ్బులు? ఇప్పుడు నన్ను ఏడకి వెళ్ళిపోమంటావు? కూతురు ఉంది, కూతురు దగ్గర 2 రోజులు ఉంటా, కొడుకు దగ్గర 2 రోజులు ఉంటా. మీరింటికి తాళం ఎత్తే ఎత్తా, నేను ఏడ ఉండాలి అని చెప్పాడుగా. నీకు ఇల్లు అన్నాడు. అరే ఇల్లు నాది కాదంటే నా ముసలైంది నాది, సంఘం అంతా తెలుసు, మేము చాకి చేసింది. ఇప్పుడు నా ఇల్లు తాళం ఎత్తవేంది? నాకు చెప్పొద్దా నువ్వు? అమ్మా నీ పిల్లలు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పాలిగా. పిల్లడు చెప్పాడు. చెప్పినాక ఎన్ని డబ్బులు ఇచ్చాము, నేను తినకుండా వెనకేసి నీకు ఇస్తాను ఆ డబ్బు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీనియర్ న్యాయవాది వివి శేషాద్రిని ఒక సివిల్ దావా విషయంలో పిలిపించి ఆయనను బెదిరించడం జరిగిందని, ఆ సందర్భంలో ఆయన ఉద్వేగానికి లోనై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందడం జరిగిందని, అందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేతాల ప్రభాకర్ తెలిపారు. దీనికి కారణమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సిబ్బందిని వెంటనే విధుల నుండి తొలగించాలని, మృతి చెందిన న్యాయవాది కుటుంబానికి న్యాయం చేయాలని, తక్షణమే వారిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని, దీని మీద సమగ్ర విచారణ జరిపి నిజ నిజాలు తేల్చాలని ఆయన అన్నారు. ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో న్యాయవాదుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయని, అంతేకాకుండా కొంతమంది న్యాయవాదుల్ని హత్యలు కూడా చేస్తున్నారని, ఇటువంటి సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరమని, వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చి నిందితులు కఠినంగా శిక్షించి వారి కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం జిల్లాలో సీనియర్ న్యాయవాది అయిన బివి శేషాద్రి గారిపై అనంతపురం పట్టణ సిఐ పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆయన్ని నిర్బంధించి, ఆయన వయసును కూడా గౌరవించకుండా వారి యొక్క జూనియర్స్ పక్కన వస్తే వాళ్ళ జూనియర్స్ను కూడా మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి అతన్ని అనుచితమైన వాక్యాలతోటి అతన్ని అవమానపరిస్తే అతను వయసురీత్యా అతను మానసికంగా కృంగిపోయి స్టేషన్లోనే ఆయన ప్రాణం విడచడం జరిగింది. ఈ సిఐ చేసిన దుశ్చర్యకు ఆయన యొక్క ప్రాణం పోయింది. పోలీసులు ఇప్పటికైనా సరే ఇటువంటి దుశ్చర్యలు మానుకొని న్యాయవాదులు గౌరవించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైతే అనంతపురం పట్టణ 3 టౌన్ సిఐ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడో అతను ఆ టైంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారందరినీ కూడా ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో తాడివేంద్ర శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, సీనియర్ న్యాయవాదులు మద్ది మల్లికార్జునరావు, గ్రంథి జయరామకృష్ణ, కె సుశీల, డి శిరీష, కొండయ్య, కోటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, అబ్రహం లింకన్, మామిడాల శ్రీనివాసరావు, ఆదయ్య, సిహెచ్ మైకిల్, పుల్లారావు, సంత్ భాష తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి అనంతపురంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక న్యాయవాదిని ఒక సివిల్ దావాలో మరి స్టేషన్కి పిలిపించి ఆయన అనేక విధాలుగా టార్చర్ చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి ఆ 3 టౌన్ సీఎం సస్పెండ్ చేయాలని కోరుతూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని కూడా అనేక బార్ అసోసియేషన్లు వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దీని మీద లోతైన దర్యాప్తు చేయాలని కోరింది. అలాగే గుంటూరు జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ రోజున తెనాలి పట్టణంలో న్యాయవాదులందరూ కూడా విధులను బహిష్కరించి ఏదైతే నిన్న జరిగిందో అనంతపురంలో సంఘటన దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ బాధ్యులైనటువంటి ఎవరెవరు ఉన్నారో అధికారులందరి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆ న్యాయవాది కుటుంబానికి న్యాయం చేయాలని,
అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, ఇండిపెండెంట్ ఛార్జ్ తహసీల్దార్ పవర్ స్వప్నిల్, జగన్నాథ్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. తెనాలి పురపాలక సంఘానికి సంబంధించి ఒక అర్జీ వచ్చిందని సత్వరమే దానిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకు ఒక అర్జీ అందింది. రామారావు గారు అని ఆయన ఇచ్చారు. తెనాలి పురపాలక సంఘంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాటి నిర్మూలనకి చర్యలు తీసుకోమని వారు కోరి ఉన్నారు. ఈ గ్రీవెన్స్ని నేను కమిషనర్ గారితో మాట్లాడతాం, వారికి పంపిస్తాం. రెగ్యులర్గా ఫాగింగ్ జరిగేలాగా చూస్తాము. అట్లాగే మనకి అన్ని చోట్ల కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఆ రెవెన్యూ సదస్సుల్లో కూడా అర్జీలు తీసుకుంటాం. ఎక్కడైనా సరే రెవెన్యూ పరమైన అంశాల పట్ల రెవెన్యూ శాఖని ప్రజలకు దగ్గర చేసే విధంగా అన్ని సమస్యల్ని పరిష్కరించే విధంగా సమయాన్ని బట్టి అన్ని సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.